ప్రకృతిలో మమకారానికి జాతి, వయస్సు, కులమతం అనే భేదం లేదని ఎందరో అంటుంటారు. కానీ ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురంలో చోటు చేసుకుంది. మూగజీవాల మధ్య మొదలైన ఈ వింత బంధం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జంపాపురంలో ఒక తల్లి కుక్క అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించింది. కళ్ళు కూడా సరిగ్గా తెరవని ఆ కుక్క పిల్లలు అనాథలయ్యాయి. ఆకలితో అలమటిస్తున్న ఆ పిల్లలను చూసి చలించిందేమో గాని అక్కడ ఉన్న ఒక వరాహం తన సహజ సిద్ధమైన జాతి వైరాన్ని పక్కన పెట్టింది. ఆ కుక్క పిల్లలను తన పిల్లల్లాగే భావించి అక్కున చేర్చుకుంది. సాధారణంగా కుక్కలకు, పందులకు అస్సలు పడదు. కానీ వరాహం మాత్రం వాత్సల్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఆ కుక్క పిల్లలకు తన పాలు ఇచ్చి పెంచుతోంది. ఇప్పుడు ఆ పిల్లలు వరాహాన్నే తమ తల్లిగా భావిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఆ వరాహం వెంటే నీడలా తిరుగుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మనిషికి లేని మానవత్వం మూగజీవాల్లో ఇంతలా ఉందా అని గ్రామస్తులు ఆశ్చర్యంతో చర్చించుకుంటున్నారు. కులమతాల పేరుతో మనుషులు వీడిపోతున్న ఈ రోజుల్లో ఒక పంది కుక్క పిల్లలను పెంచుతుంటే చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జాతి వైరాన్ని మర్చి ప్రాణాన్ని కాపాడిన ఈ వరాహం పట్ల గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగానే ప్రేమకు భాష అక్కర్లేదు, మమకారానికి జాతి అడ్డురాదు అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.